మాది గ్రామీణ ప్రాంతాలలో మొట్టమొదటి నుంచి కూడా ఒక పొలిటికల్ ఫ్యామిలీ. ఓకే. గ్రామీణ ప్రాంతాలలో ఉండబడిన ఈ చుట్టుపక్కల 7-8 గ్రామాలలో నుంచి కూడా ఈ అన్ని గ్రామాలలో కూడా కొంచెం ఆధిపత్యం చెలాయిస్తున్నారు మా పెద్దలు అప్పట్లో. అప్పట్లో అదే మాదిరిగా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వాన్ని బలపరిచేదాని కోసము రెడ్లు కర్ణాల వ్యవస్థలన్నీ తీసుకొచ్చి పెట్టినారు. కర్ణము గ్రామోత్సవం అనే వ్యవస్థను తెచ్చిపెట్టినారు. అట్లా సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో బలమైన రెడ్లను వాళ్ళ ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఎవరైతే మా ప్రభుత్వాన్ని ఇక్కడ కొంతకాలం చిరస్థాయిగా ఉంచగలుగుతాడో వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తే అప్పటికే మరి గ్రామీణ ప్రాంతాలలో ఉండబడిన గ్రామాలలో కొంచెం పెత్తనం చెలాయించేవాళ్ళు మా పెద్దలు. ఆ కారణాల వల్ల రెడ్డిగా ఇచ్చినారు. రెడ్లు అనేది ఏముందంటే రెడ్డీకరణ వ్యవస్థ అనేది వంశపారంపర్యంగా వచ్చేది గతంలో. మా అబ్బోడు నేను రెడ్డిగా, మా నాయనకు వచ్చింది, మా నాయన నేకు వచ్చింది, నాకు వచ్చింది, నా కొడుకు అట్లా వంశపారంపర్యంగా వచ్చే దాంట్లో వచ్చింది. అప్పుడు పల్లెల మీద రెడ్డి అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో వాల్యూ ఉంది. ఓకే. ఆ వాల్యూ కారణంగా మాది ఒక 200 సంవత్సరాల నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన కారణంగా మాకు రెడ్డి పని ఇవ్వడం జరిగింది. అట్లే దాంతోనే జరుగుతూ పోవడం జరిగింది. అప్పుడు నాకు మతికొచ్చేటప్పటికి కూడా అప్పుడు రెడ్ల వ్యవస్థ నేను నడుస్తానండి. నేను కూడా మా ఫాదర్ మానుకున్న తర్వాత నేను కూడా రెడ్డిగా చేసిన 20 సంవత్సరాలు. ఆ రెడ్డిగా ఉండేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పోయి రెడ్డి వెళ్ళిపోతే అంతా గౌరవించేవాళ్ళు. రెవెన్యూ శిస్తు వసూలు, కరణాలకు సంబంధించి రికార్డు ఇవన్నీ కూడా జరుగుతాయి. దాంట్లో నేను కూడా కొంతకాలం పనిచేసిన 20 సంవత్సరాలు. అట్లా పనిచేసిన ప్రాంతంగా గ్రామీణ ప్రాంతంలో కొంచెము ఈ 5-6 పల్లెల్లో కొంచెము మేము చెప్తే వినేటట్టు పట్టు ఉండడము. దానివలన పాలిటిక్స్లో మా తండ్రి గారు కూడా పాలిటిక్స్లో సర్పంచ్గా ఉన్నారు. మా తండ్రి సర్పంచ్గా ఉన్నాడు, మా చిన్నాయన సర్పంచ్గా ఉన్నారు. అట్లా మా కొంతకాలం మా తండ్రి అప్పుడు సమితులు ఉన్నాయి, మండలాలు లేవు అప్పుడు, సమితులు. పంచాయతీరాజ్ వ్యవస్థలో సమితి ప్రెసిడెంట్. ఆ సమితి ప్రెసిడెంట్గా, సమితి వైస్ ప్రెసిడెంట్గా మా నాయన ఉన్నాడు. పొద్దుటూరు సమితి ప్రెసిడెంట్గా, సమితి వైస్ ప్రెసిడెంట్గా. మళ్ళీ కొంతకాలం అప్పుడు ఉండబడిన సర్పంచ్, అప్పుడున్న సమితి ప్రెసిడెంట్ రిజైన్ చేసి ఉంటే మా నాయన కొంతకాలం 6 నెలలు సంవత్సర కాలం సమితి ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. అట్లా గ్రామీణ ప్రాంతాలలో ఉండబడినాం కాబట్టి గ్రామాల్లో పలుకుబడి ఉపయోగించి మనం పైకి రావాలనే ఆలోచనతో అక్కడి నుంచి నేను కూడా రెడ్డి మున్సిపల్ పనికి రిజైన్ చేసి ఎన్నికల్లో నిలబడ్డా సమితి ప్రెసిడెంట్గా. ఓకే. 81లో. అట్లా 81 సంవత్సరంలో మన ఎక్స్ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు, ఇంకొక ఆయన సుబ్బరామరెడ్డి, నేను నిలబడినాము. నేను 700 చిల్లర ఓట్లతో ఓడిపోయినా. నా పైన రఘురామరెడ్డి గెలిచి సమితి ప్రెసిడెంట్ అయినాడు. అక్కడి నుంచి ఇంకా పొద్దుటూరు ఎన్నికల్లో నేను కంటిన్యూగా వచ్చిన. 85లో 81లో సమితి ప్రెసిడెంట్, 83లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన శాసనసభకు. అప్పుడు ఎన్టీఆర్ కొత్తగా పార్టీ పెట్టడం 83లో. ఆ పార్టీ వేవ్లో నా మీద రమణారెడ్డి అని ఆయన గెలిచినాడు. మళ్ళా 85కి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు అమెరికాకు పోయి వైద్య చికిత్స నిమిత్తం అమెరికాకు పోయినారు. అమెరికాకు పోయినప్పుడు ఇక్కడ నాదెళ్ల భాస్కరరావు అనే ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. నాదెళ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి ఎన్నుకున్న తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారి అందరినీ ఎమ్మెల్యేలందరినీ కూడబెట్టి మళ్ళా నాదెళ్ల భాస్కరరావు నుంచి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాడు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 3-4 నెలల్లో అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఎన్నికలకు పోయినాడు. ఆ ఎన్నికల్లో నాకు టికెట్ ఇచ్చినాడు 85లో. ఇక్కడ నేను గెలవడం జరిగింది. అప్పుడు తొలిసారి ఎమ్మెల్యేగా పొద్దుటూరు. అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూగా నేను 5 సార్లు అయినా. 5 సార్లు ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పుడు 6వ సారి. ఇప్పుడు 6. మళ్ళీ మధ్యన
ఒకసారి ఓడిపోవడం జరిగింది, 2 సార్లు ఓడిపోయినాను, మళ్ళీ ఇప్పుడైనా అదే 2 సార్లు ఓటమి, 6 సార్లు అవుతుంది. 6 సార్లు ఎన్నికయ్యారు. అలా కొనసాగింది. అంటే మన తర్వాత అంటే అప్పుడు టీడీపీ నుంచి మరి వైసీపీలోకి వచ్చారు. వైసీపీ అంటే కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ మొట్టమొదటి 85లో నేను కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎమ్మెల్యే 85. 85 తర్వాత నేను అప్పుడైతే ఎవరి మీద నేను గెలిచినానో రమణారెడ్డి అనే వ్యక్తిని మళ్ళా 89లో ఎన్నికలు మళ్ళా వచ్చే ముందరగా పార్టీలోకి తీసుకున్నాడు, టీడీపీ పార్టీలోకి తీసుకున్నాడు నా అపోనెంట్. నా అపోనెంట్ను టీడీపీ పార్టీలోకి తీసుకుంటే రాయలసీమ ప్రాంతంలో 2 కత్తులు ఒక వరలో ఇమ్మడవు కదా అనే పరిస్థితుల్లో మాట్లాడుకోవడం జరగదు. మేము వాళ్ళు కలిసిపోయినా కూడా అక్కడ నాకు శ్రీకాకుళం ఈస్ట్ వెస్ట్ గోదావరి రాజకీయాలు కాదు, అది మన రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు కాబట్టి ఒకరికొకరి కలవడం అనేది కుదరదు. కాబట్టి ఆయనను పార్టీలో చేర్చుకునే వెంటనే నేను రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినా. కాంగ్రెస్లో అక్కడి నుంచి మళ్ళీ 4 టర్మ్లు కాంగ్రెస్సే. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానించారా లేకుంటే మీరు? రాజశేఖర రెడ్డి గారి ద్వారానే చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఆహ్వానించారు మీకు. అంటే అప్పటి నుంచి కంటిన్యూగా 4 టైమ్స్ ఎమ్మెల్యే. నేను 81 నుంచే కాంగ్రెస్ పార్టీ అయితే రమణారెడ్డి అని 83లో తెలుగుదేశం పార్టీలో గెలిచిన వ్యక్తి నాదెళ్ల భాస్కరరావును సపోర్ట్ చేసినాడు. నాదెళ్ల భాస్కరరావును సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మళ్ళా అసెంబ్లీలు ఎమ్మెల్యే లేకుండా అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టి సొంతంగా తన వాళ్ళనంటే తెచ్చుకున్నాడు. అప్పుడు దాంట్లో భాగంగా నాకు 85లో టికెట్ ఇచ్చినాడు. ఓకే. అంటే మీరు రాజశేఖర రెడ్డి గారితో 4 టర్మ్స్ నడిచారు ఆయనతో పాటు కలిసి. అంటే ఆయనకు మీకు ఉన్నటువంటి ఆ స్నేహభావం ఎలాంటిది సార్? ఆయన ఒక మనిషిని పేరు పెట్టి పిలిస్తే పేరులో ఒక ఆప్యాయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అతన్ని అడగను, ఎవరు పోయి అడిగినా కూడా చేసేవాడు, సాయం చేసేవాడు. కొంత పాలిటిక్స్లో వర్గ విభేదాలు ఉండగినప్పుడు కూడా ఎవరన్నా అపోనెంట్స్ పోయి అడిగినా కూడా సాయం చేసే మనస్తత్వం గలవాడు. ఏదో నమ్మిన వాళ్ళ కోసం నిలబడతాడు. అంటే మీకు ఆయనకు బాగా మంచి స్నేహబంధం ఉండేది. బాగున్నాయి. నన్ను ఎప్పుడు కూడా అన్నాన్ని పిలిచేవాడే తప్పక పేరుతో పిలిచినాడు కాదు. ఎప్పుడైనా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ రాత్రి పగులు ఎప్పుడైనా కలిసేవాళ్ళం.